హాయ్ ఎవరివన్. టుడే మనం చెప్పే స్టోరీ వచ్చేసరికి ఒక ఫార్మర్ స్టోరీ. అయితే ఒక పల్లెటూరులో ఒక ఫార్మర్ ఉండేవాడు. అతను ఒక ఎకరం పొలం ఉండేది. అతనికి భార్య పిల్లలు ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు అతను పొలంలో పనిచేస్తూ ఉంటాడు. అతన్ని ఆకాశంలో ఉన్న ఇంద్రదేవుడు గమనిస్తాడు. ఇంద్రదేవుడు గమనించి ఈడవడు ఇంతగానో కష్టపడుతున్నాడు, ఈరోజు వానబడే సూచనలు ఏమీ లేవే, ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అని అనుకొని ఆయన ఏం చేస్తాడంటే మారువేషంలో వచ్చి ఈ ఫార్మర్ దగ్గరికి వచ్చి, అయ్యా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వానబడే పరిస్థితి కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని ఆయనకి చెప్పగా ఆయన ఇవే మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇంద్రదేవుడు కోపం వచ్చింది. ఇంద్రదేవుడు కోపం వచ్చేసరికి ఆకాశంలోకి వెళ్ళిపోయి వానదేవుడు పిలుస్తాడు. వానదేవుడిని పిలిచి, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాన పడకూడదు, నువ్వేం చేస్తావో తెలియదు, అసలు వాన అనేది కురవకూడదు అని వానదేవుడికి చెబుతాడు. వానదేవుడు నాదే ఉంది, గాలి వీస్తే వాన కురుస్తుంది అని చెప్తాడు. గాలి వీస్తే వాన కురుస్తుంది అని చెప్పడంతో పవనదేవుడిని పిలుస్తాడు. పవనదేవుడిని పిలిచి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో గాలి వీయకూడదు అని పవనదేవుడికి చెబుతాడు. అయితే పవనదేవుడు ఈ విధంగా చెబుతాడు. పవనదేవుడు ఏమని చెబుతాడంటే, నాదే ఉంది, కప్పలు అరిస్తే గాలి వీస్తుంది, కప్పలు అరవకుండా చూడండి అని చెబుతాడు. అయితే ఈ ఇంద్రదేవుడు కప్పలరాజు దగ్గరికి వెళ్ళి, కప్పలరాజా ఈరోజు మీరు అరవకూడదు అని కప్పలరాజు చెబుతాడు. కప్పలరాజు ఈ విధంగా చెబుతాడు. ఏమని చెబుతాడు కప్పలరాజు, నాదే ఉంది, మినుగులు పురుగులు ఉంటాయి కదా, అదే పొలాల్లో ఉంటాయి మినుగులు పురుగులు, ఆ మినుగులు పురుగులు లైటింగ్ వస్తే మేము అరుస్తాము అని కప్పలరాజు చెబుతాడు. అయితే ఈ ఇంద్రదేవుడు మినుగులు పురుగులను పిలిచి మినుగులు పురుగులకి ఈ విధంగా చెబుతాడు, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి రామాకండి, బయటకు వచ్చి మీ లైట్ కాంతిని చిమ్మించమాకండి అని చెప్తాడు. చెప్పేసరికి వాళ్ళు మినుగులు పురుగులు ఈ విధంగా చెబుతాయి, సరే దేవా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మేము బయటికి రాము, బయటకు వచ్చే సూచనలు ఏమి ఉండవు, మేము అసలుకైతే బయటకు వచ్చి కనపడము అని చెబుతాయి అని అనేసరికి ఇంద్రదేవుడు ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. ఆకాశంలోకి వెళ్ళిపోయేసరికి ఒక సాయంత్రం ఈవినింగ్ అయిపోయేసరికి ఇక టప్ప 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 అంటూ వాన పడిద్ది. వాన పడేసరికి ఇంద్రదేవుడికి అమ్మా కోపం వస్తాయి, నేను ఎంత ఘనంగా చెప్పాను, ఎందుకు వాన కురుస్తుంది అని వానదేవుని పిలిపిస్తాడు. వానదేవుని పిలిపించి, ఏంటి నేను ఎంత ఘనంగా మీకు చెప్పినా మీరు వాన ఎందుకు కురిశారు అనేసరికి, నేను చెప్పాను కదా గాలి వీస్తే వాన వస్తుందని అని చెప్పాను కదా అని అన్నాడు. గాలి వీయటం వల్ల వాన వచ్చింది అని చెప్తాడు వానదేవుడు. అయితే పవనుడి దగ్గరికి వెళ్తాడు. పవన్ దగ్గరకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, నీకు ఎన్ని మాటలు చెప్పాను, ఈరోజు గాలి వీయకూడదు, గాలిదేవుడు కదా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను, గాలి వీయకూడదని చెప్పాను కదా అనేసరికి గాలిదేవుడు ఈ విధంగా చెబుతాడు. ఏమని చెబుతాడు, కప్పలేసాయి నాదే ఉంది, అందువల్ల నాకు గాలి వీయాలని అనిపించింది అని పవనదేవుడు చెబుతాడు. పవనదేవుడు చెప్పేసరికి ఇంద్రదేవుడు కప్పలరాజు దగ్గరికి వెళ్తారు. మీరెందుకు అరిశారు, అంతకన్నా మీకు చెప్పాను కదా అరవద్దని చెప్పేసరికి కప్పలరాజు ఈ విధంగా చెబుతాడు. ఏమని చెబుతారు, నాదే ఉంది, లైట్ కాంతి వస్తే మేము అరుస్తామని చెప్పాం కదా, లైట్ కాంతి వచ్చింది అందువల్ల అరిచామని మినుగులు పురుగులు అడగండి అని మినుగులు పురుగుల దగ్గర పంపిస్తాడు. మినుగులు పురుగుల దగ్గరికి వెళ్తే మినుగులు పురుగులు ఈ విధంగా చెబుతాయి. ఇంద్రదేవుడు ఈ విధంగా అడుగుతారు మినుగులు పురుగుల్ని. ఏమని అడుగుతారు, నీకు ఎంత కనుగో చెప్పాను కదా మీరు ఈరోజు బయటికే రావద్దని, మీరు ఎందుకు వచ్చారు బయటికి అని అడుగుతారు. అడిగేసరికి దేవా మేము ఈరోజు బయటికే రాలేదు, అసలు మేము కాంతే చూపించలేదు, మేము బయటికి రావద్దన్న తర్వాత మేము బయటికే రాలేదు అని మినుగులు పురుగులు చెబుతాయి. ఇక అనేసరికి ఆ ఇంద్రదేవుడికి ఏం అర్థం కాదు, ఎలా మరి వాన కురిసింది, ఎందుకు ఇదంతా జరిగిందని నారదుని పిలుస్తారు. నారదుని పిలిచేసరికి నారదుని అడుగుతారు. ఏమని అడుగుతారు అంటే, ఏంటి ఈరోజు నేను ఎంతమందికి చెప్పాను వాన పడకూడదని, వానదేవుడికి చెప్పాను, పవనదేవుడికి చెప్పాను, కప్పలరాజుకి చెప్పాను, మినుగులు పురుగులకి చెప్పాను, మీరు బయటికి రావద్దు, వాన కురవద్దు అని చెప్పాను, అయితే అయినా సరే ఇలా వాన ఎందుకు కురిసిందని నారదుడు వారిని అడిగితే నారదుడు ఈ విధంగా సమాధానం చెబుతాడు. పాపం తను కష్టపడ్డాడు, తను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల కష్టపడ్డాడు, అయినా సరే ఆయన పైన అయిపోలేదు. ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లగాళ్ళు అందరూ కలిసి లైట్లు తెచ్చుకొని లైట్ల కాంతిలో కూర్చొని పనిచేస్తున్నారు. ఆ లైట్ల కాంతులు చూసి కప్పలు అరిసాయి. ఆ కప్పల అరుపులు విని గాలిదేవుడు గాలి వీచింది. గాలి వీయడంతో వానదేవుడు వర్షం కురిపించాడు. ఎక్కడితో కదండి పది. దీంట్లో మోరల్ ఏంటంటే, మన పడ్డ కష్టం ఎక్కడికి వెళ్ళదు, అవునా కదా, మనం పడ్డ కష్టం ఎక్కడికి వెళ్ళదు. తను ఈరోజు ఇంద్రదేవుడు మారువేషంలో వచ్చినని తనకు తెలియదు, కానీ తన కష్టపడడం మాత్రం ఆపలేదు. మన కష్టం ఏ రోజైతే ఆపేస్తామో ఆ రోజే మన సక్సెస్కి ఒక ముగింపు వస్తుంది. తను ఇంద్రదేవుడు చెప్పాడు ఈరోజు వాన ఎట్టి పరిస్థితుల్లో పడదని, అయినా సరే ఇంద్రదేవుడు ఆయనకు తెలియదు, ఓన్లీ ఆయన ఫార్మర్. ఎవరో వచ్చి చెప్పారు, ఆయన చెప్పినంత మాత్రం మన పని మనం ఆపాలా,
అని ఆలోచించుకొని తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు. కానీ మన కష్టానికి తగ్గ ఫలితం ఎప్పటికైనా వస్తుంది. దాన్ని మనం గుర్తించిన రోజే ముందుకెళ్ళగలం. ఎందుకంటే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే తను పొద్దున, సాయంత్రం, రాత్రి 3 పూటలు కష్టపడ్డా తన పని అయిపోలేదు. అందువల్ల తన భార్య, పిల్లలు అందరూ తన కోసం వచ్చారు. వచ్చి వాళ్ళు చేసే పనిలో సాయం చేస్తూ లైట్లు వెలిగించారు. ఆ లైట్లు చూసి కప్పలారావు బట్టేగా గాలిదేవుడు గాలి వీశాడు, గాలి వీయబట్టేగా వానదేవుడు వాన కురిపించాడు. ఈ విధంగా మనం కూడా మనం చేసే పనులు ఎన్నో మాటలు వస్తామంటే, ఎన్నో విమర్శలు వస్తామంటే, ఎన్నో ఇబ్బందులు వస్తామంటే, ఎన్నో ఆటంకాలు వస్తాయి. మనం చివరాఖరికి వెళ్ళే దారిలో కూడా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందిని మనం ఎప్పుడైతే ఛేదించగలిగి ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడే మన సక్సెస్ని అచీవ్ చేయగలం. దీని ధర ఎంత? ఒక 20 రూపాయలు ఉంటుంది. ఈ బాటిల్లో వాటర్ ఉంటే దీని ఖరీదు 20 రూపాయలు. ఇదే బాటిల్లో ఈ వాటర్కు బదులుగా పాలను పోస్తే దాని ఖరీదు ఎంత? ఇదే బాటిల్లో అదే పాల బదులు పెట్రోల్ పోస్తే దాని ఖరీదు ఎంత? ఇదే బాటిల్లో పెట్రోల్కి బదులుగా పాదరసాన్ని పోస్తే దాని ఖరీదు ఎంత? ఇదే బాటిల్లో అదే పాదరసానికి బదులు బంగారాన్ని నింపితే దాని ఖరీదు ఎంత? అంటే ఈ బాటిల్ మారదు, కంటైనర్ మారదు, కంటెంట్ మారుతుంది, నీ కంటెంట్ మారుతుంది. ప్రపంచం నీకు వెలుగునిచ్చేది నీ శరీరానికి కాదు మిత్రమా, నీ మెదడులో ఉన్న జ్ఞానానికి. నిజం ఎప్పుడు ఒంటరిదే, కానీ దాని బలం ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఆశతో ఉన్నవాడికే గెలుపు ఓటములు ఉంటాయి, కానీ ఆశయంతో ఉన్నవాడికి మాత్రం కేవలం గెలుపు ఒక్కటే ఉంటుంది. విమర్శలకు, వీధి కుక్కలకు భయపడితే గమ్యం కాదు కదా, నీ ఇంటి గుమ్మం కూడా దాటలేవు. మైండ్ ఇట్. దీని గురించి మనం ఎప్పుడైతే ఆలోచించుకొని ఈరోజు ఈ ఫార్మర్ లాగా మనం ఎప్పుడైతే కష్టపడతామో అప్పుడే మన జీవితంలో ఒక సక్సెస్ని అచీవ్ చేయగలం. అలా చేస్తేనే మీరు ఒక స్టేజ్లో ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.